నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల కొండపైన ఉన్నాం. చూడండి, 30వ తారీఖు 2022 తిరుమల కొండపైన ఉన్నాం. ఎర్రగొండ్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి దాదాపు 80 మంది భక్తులు కాలినడకన తిరుమల పాదయాత్ర ద్వారా వచ్చారు. ఈరోజు కొండపైకి వచ్చారు అందరూ. ఈరోజు కొంతమందికి దర్శనం, రేపు టికెట్లు తీసుకునే వాళ్ళకి రేపు దర్శనం. మర్రి చెట్టు కొన్ని వందల సంవత్సరాలు ఉంటే ఉంది. చల్లటి వాతావరణం, ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. మాతృశ్రీ నరిగొండ వెంగమాంబ బిల్డింగ్లో ఉదయం 8:30 నుండి 10:30 వరకు అల్పాహారం ఉంటుంది. 10:30 నుండి 4 గంటల వరకు భోజనం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10:30 వరకు భోజనం ఉంటుంది. భక్తులకు అన్నదానం ఫ్రీగా పెడతారు. ఇక్కడ ఎవరు హోటల్లో తినరు. దాదాపు 90% అందరూ నరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రంలో తింటారు. రూమ్స్ అకామిడేషన్ పోయే దారి ఇది. చూడండి ఎంత హెవీగా ఉన్నారో. ఈరోజు సండే కానీ విపరీతంగా ఉంటారు. అయినా మాకు వేరే ఒక ఆడిటరు రూమ్ ఇచ్చారు, 1000 రూపాయలు రూమ్ ఇచ్చారు. తీసుకున్నాం ఇద్దరం, మా బావమరిది నేను. ఇక్కడ కూర్చున్నాము. వస్తాను సార్, మెసేజ్ వస్తుంది, మీరు రూమ్కి వెళ్ళిపోండి అని చెప్పారు. అందుకే ఇక్కడ కూర్చున్నాను. 10 గంటల నుండి ఇక్కడ అన్నప్రసాదం కూడా పెడతారు. టీటీడీ తరఫున అందరికీ ఇస్తున్నారు. ప్రతి భక్తుడు అన్నప్రసాదం తీసుకొని తినడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటర్స్ ఉన్నాయి అక్కడక్కడ, అన్నప్రసాద కౌంటర్స్. ఇది భూలోక వైకుంఠం అనుకోవాలి. ఉదయం 9 గంటలకు వచ్చాము. చల్లని వాతావరణం, చల్ల గాలులు, నో పొల్యూషన్, శాంతంగా ఉంది. చూడండి, ఆ? 9 మంది వచ్చారా మీరు? ఓకే. మీ పేరమ్మా? లక్ష్మీ ప్రసన్న. ఎక్కడ ఉంటారు బెంగళూరులో? జయనగర్ కాలనీ, సెకండ్ బ్లాక్లో ఉంటారు. ఓకే. ఇప్పుడు వీళ్ళంతా మీ వాళ్ళేనా? ఓకే. గ్రూప్ వచ్చారు. అన్నప్రసాదం ఎలా ఉందమ్మా? ఇక్కడ చూడండి, కొన్ని లక్షల మందికి శుద్ధి చేయబడిన త్రాగునీరు ఉంది. కొన్ని వేల మందికి ఇక్కడ అన్నప్రసాదం ఫ్రీగా పెడుతున్నారు స్వామివారి తరఫున.
చూడండి డైలీ నిత్య అన్నదానము, పచ్చతోరణము, నిత్య కళ్యాణం అంటే ఇదే. వైకుంఠ ద్వారం, భూలోక వైకుంఠం అంటే ఇదే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో.